అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ మొత్తం ప్రెగ్నెన్సీలో అసలు ఎన్ని విధాలుగా డివైడ్ అవుతుంది, అంటే ఎన్ని ట్రైమిస్టర్స్గా మనం డివైడ్ చేస్తున్నాము, అండ్ ఈచ్ ట్రైమిస్టర్లో తినేవి ఏంటి, తినకూడనివి ఏంటి, అండ్ అదే విధంగా ఏంటంటే ఏవేవి పనులు చేయొచ్చు, ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో మొత్తం 9 నెలల ప్రెగ్నెన్సీని కనుక మనం 3 విధాలుగా విభజిస్తే, సో ఫస్ట్ 3 నెలల్ని మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అని అంటాము. సెకండ్ 3 నెలల్ని అంటే 4, 5, 6ని మనం సెకండ్ ట్రైమిస్టర్ అని అంటాము. అదేవిధంగా 7, 8, 9 నెలల్ని మనం థర్డ్ ట్రైమిస్టర్ అని అంటాము. సో ముఖ్యంగా ఏంటి అంటే మొదటి 3 నెలల్లో అప్పుడే ప్రెగ్నెన్సీ హార్మోన్ బాడీలోకి వస్తుంది కాబట్టి, సో డెఫినెట్గా ఏంటి అంటే కొన్ని చేంజెస్ అనేవి తన అంటే ఫీమేల్ బాడీలో అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ చేంజెస్ అనేవి ఎంతవరకు ఉంటాయి అంటే బ్రెస్ట్ టెండర్నెస్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, లోవర్ అబ్డామినల్ పెయిన్, యాజ్ ఇఫ్ పీరియడ్ వస్తున్నట్టు పొత్తి కడుపులో నొప్పి, అదేవిధంగా నాజియా, వామిటింగ్, వెళ్ళాలి అంటే అంటే నిద్ర ఎక్కువగా పోవాలనిపించటము, సాయంత్రం అయితే కొంచెం జ్వరంగా అనిపించటము, ఇవన్నీ కూడా మొదటి 3 నెలల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మొదటి 3 నెలల్లో ఏంటి అంటే మన డైట్ లో కానీ కొన్ని చేంజెస్ చేసుకోగలిగితే ఈ నాజియా, వామిటింగ్ వీటిని కూడాను మనం అధిగమించవచ్చు. సో ముఖ్యంగా ఎటువంటి చేంజెస్ చేయాలి అంటే మొదటి 3 నెలల్లో వాళ్ళ డైట్ అనేది ఎట్లా ఉండాలి అంటే ప్రతి 2 గంటలకి ఒక్కసారి తినేటట్టు, అదే విధంగా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాము, ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఈ 3 నెలల్లో ఏంటి అంటే ఇటువంటి డైట్ గనక తను అలవాటు పడితే నెక్స్ట్ నెలల్లో ఇదే డైట్ కంటిన్యూ చేయడానికి తనకి ఈజీగా ఉంటుంది. అదే విధంగా ఇట్లాంటి ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినేటప్పుడు అరుగుదల బెటర్గా ఉంటుంది, అండ్ కాన్స్టిపేషన్ ఇట్లాంటి ఇష్యూస్ అనేవి రావు, అండ్ అదే విధంగా నాజియా, వామిటింగ్ ఇట్లాంటి సిమ్టమ్స్ నుంచి కూడాను మీరు ఉపశమనం అనేది రావచ్చు అన్నమాట. అదేవిధంగా అట్లీస్ట్ 4 నుంచి 5 లీటర్ల వాటర్ అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సో 4, 5, 6 నెలలకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే నెమ్మదిగా ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది ప్లెటూ స్టేజ్కి రావటం వలన సిమ్టమ్స్ అనేది కొంతవరకు చాలా వరకు తగ్గుతుంది, అండ్ తగ్గటంతో ఏంటి అంటే మీకు కూడా బెటర్గా ఫుడ్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. సో ఆ ఫుడ్ ఇంటేక్లో కూడా మీరు ఏదైతే తీసుకుంటున్నారో అది రైట్ ఫుడ్ అయి ఉండాలి అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అయి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు అంటే ఈ 3 నెలల్లో మీ వెయిట్ గెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో బెటర్గా ఉంటుంది. అదే విధంగా ఈ వెయిట్ గెయిన్ బట్టి అంటే మీరు ఏదైతే తింటారో దాన్ని బట్టి ఈవెన్ బేబీ గ్రోత్ కూడా డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ 3 నెలల్లో ఏంటి అంటే ముఖ్యంగా మీరు ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ తినే దాంట్లో అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక స్నాక్ లాంటిది తీసుకోవటం. ఆ స్నాక్ తప్పనిసరిగా ఏంటంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉండటం వలన ఏమవుతుంది అంటే ప్రోటీన్ రిచ్ డైట్ అనేది మీరు తీసుకోగలుగుతారు, అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవటం వలన బేబీ గ్రోత్ మీద కూడాను బెటర్గా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఏంటంటే లంచ్కి డిన్నర్కి మధ్యలో కూడాను అట్లీస్ట్ 2 స్నాక్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి, అండ్ ప్రతి స్నాక్లో కూడాను అంటే బయట దొరికే మురుగులు కానీ ఇట్లాంటివి కాకుండా ప్రోటీన్ రిచ్ డైట్ అంటే చెన్నా కానీ రాజ్మా కానీ బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ ఇట్లాంటివి కనుక తీసుకున్నట్టయితే, అండ్ అందులో కూడా సలాడ్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే అంటే ఆయిల్ లేకుండా మసాలాస్ లేకుండా మీరు సలాడ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్స్ రాకుండా ఉండటం, ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవటం వలన మోషన్ అది ఫ్రీగా అవ్వటము ఇట్లాంటివి కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ముఖ్యంగా 4, 5, 6 నెలలలో మీ డైట్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రోటీన్ రిచ్ డైట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డాక్టర్స్ ఇచ్చిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏదైతే ఉంటాయో అవి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా
స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి ఇప్పుడు కూడా పాటించటం వలన ఏమవుతుంది అంటే మీకు అరుగుదల బాగుండటం, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటం, వాటర్ ఎక్కువగా తీసుకోవటం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి తక్కువగా కనిపించటము, ఇట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ముఖ్యంగా ఈ 4, 5, 6 నెలల్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం, అది గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పనిసరిగా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఏది తిన్నా పర్వాలేదు, నాకు వామిటింగ్స్ అంతా రావట్లేదు కదా అన్న ఉద్దేశంతో మీరు బయట ఫుడ్ ఎక్కువగా తినేయటం ఇట్లాంటివి గనక తీసుకున్నట్టయితే బేబీ గ్రోత్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో తప్పనిసరిగా మీరు ప్రోటీన్ రిచ్ డైట్, రైట్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ అనేది ప్రతి మీల్లో ఉండేటట్టు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా ఈ 4, 5, 6 నెలల్లో మీరు ఏవైతే చేయొచ్చు చేయకూడదు అంటే ముఖ్యంగా ఏంటి అంటే ట్రావెల్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడాను ఈ సెకండ్ ట్రైమిస్టర్ అనేది ఈజీ వేగా ఉంటుంది. మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఒకవేళ ట్రావెల్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నా కూడాను ఈ 3 నెలల్లో ప్లాన్ చేసుకోవటం వలన మీకు బెటర్గా ఉంటుంది. బట్ ట్రావెల్ ప్లాన్ చేసుకునే ముందు కూడాను మీరు ఒక్కసారి గైనకాలజిస్ట్ని సంప్రదించడం వలన ఏమవుతుంది అంటే గర్భసంచి ముఖద్వారంలో కొంతమందికి చిన్నగా ఉండటము, లేదంటే మాయ కిందకు ఉండటం వలన ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటి ఉన్నప్పుడు ఏంటి అంటే కొంతమందికి మేము అవాయిడ్ చేయమని అంటాము. బట్ అదర్వైజ్ మిగతా మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఏంటి అంటే ఈ టైంలో ముఖ్యంగా 2వ ట్రైమిస్టర్లో దీన్ని మనం హనీమూన్ పీరియడ్ అని కూడా అంటాం. సో హనీమూన్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా ఈ సెకండ్ ట్రైమిస్టర్ని ఎందుకు అంటాము అంటే డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, దాన్ని ఏమంటారు ట్రావెల్ కానీ ఎటువంటివైనా కూడాను మీరు ఈ ట్రైమిస్టర్లో స్టార్ట్ చేయటం వలన లాంగ్ టర్మ్ బెటర్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ బేబీ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.